పేరుతో రాకడ వరకు ఆయన ఏర్పరచుకున్న సంఘము. హల్లెలూయా. గట్టిగా సభను కూడా దేవుని మహిమపరచండి. ఆయన రాకడ వరకు ఏర్పరచుకున్నాడు. అందుకనుక రాకడిని గురించిన అనేక మర్మములు ఈ పరిచర్య నుండి దేవుడు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఈ పరిచర్యలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి తన చేస్తున్న పరిచర్య కనుక రెండో రాకడ విషయము చాలా ప్రాముఖ్యం అని చెప్పండి. రెండో రాకడ, యేసయ్యతో రెండో రాకడ చాలా ప్రాముఖ్యము. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మాతో మాట్లాడండి అందరూ అడగండి. యేసయ్య, రెండో రాకడి గురించి, మీతో రెండో రాకడి గురించి మాతో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనల నుండి మాతో మాట్లాడండి. ప్రతి వారం మాతో మాట్లాడండి. మీ రాకడ కోసం మీరు సిద్ధపరచండి. మేము మీ కొరకు కనిపెట్టి ఉండాలయ్యా. ఈ మాసం ఫిబ్రవరి మాసం బల్లా సమయంలో సీయోను సంగమా ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధతతో నా రాకడ వరకు కనిపెట్టి ఉండమని మీరు చెప్పినారు కనుక ప్రభువా, మీ మాటకు లోబడుతాము తండ్రి. ఈ సంఘాన్ని జరిపించి నడిపించి ఇంతవరకు ప్రభువా క్షేమంగా తీసుకుని వచ్చిన పరిశుద్ధాత్మదేవా, మీ మాటకు లోబడి మేము కూడా రాకడి గురించి అనేక మర్మాలు చూసుకుంటాము. మా వినగల చెవుల్ని మాకు దయచేయండి. మా మనసుని ఎంత మీ మీద ఆడుకుంటాం తండ్రి. ఎక్కడ కూడా మా మనసు తిప్పకుండా మీ వైపు నుంచి రెండో రాకడి గురించిన విషయం మాతో మాట్లాడమని, మమ్మల్ని దీవించి రెండో రాకడి సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎంతమందిని మీకు ఇంకా తెలుసు యేసయ్య రెండో రాకడ జరగబోతుంది? మొదటిగా అది తెలుసా తెలియదా? మీకు తెలుసునవా? చేయదు. దేవుడు రెండో రాకడ జరిగించబోతున్నాడు. రెండో రాకడ దేవుడు రాబోతున్నాడు. ఎంతమంది తెలుసు? దేనికి ఏమిటా? అందరికి తెలుసా? తెలీదా? యేసయ్య రాబోయే తెలుసా? దేవుడు తెలుసా? తెలీదా? తెలీదా? తెలుసుకో. ఈరోజు యేసయ్య తిరిగి రాబోతున్నాడు. త్వరలో సభలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్య త్వరగా రండి. రమ్ము యేసయ్య, రమ్ము, వేగముగా రండి, త్వరలో రండి, సీయోను సంఘం మీద దిగి రండి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసయ్య రాకడి గురించి చాలా సుష్టమైన వాక్యాలు ఉన్నాయి. దాంట్లో ఒకటిగా మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ రోజు కూడా లూకా సువార్త తీసుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు తన రాకడి గురించి సుష్టంగా మాట్లాడిన కొన్ని లేఖనాలు ధ్యానం చేసుకుంటారు. లూకా సువార్త 2:21 అధ్యాయం, పేజీ నెంబర్ 6. ఏడవ వచనం నుంచి చదువుతాం. 7వ వచనం. అప్పుడు బోధకుడా, అలాగైతే ఇది ఎప్పుడు జరుగును? ఏమని? బోధకుడా, అప్పుడు వారు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరుగుపోవు సూచన ఏమని ఆయనని అడిగారట. హల్లెలూయా. బాగా ఉంచండి. యేసయ్య రాకడి గురించి ప్రభువా ఇది ఎప్పుడు జరుగును, దీనికి సూచన ఏమని అడిగారంట. ఎవరు? యేసయ్యతో కూడా ఉన్న శిష్యులు, ఆయన వెంబడించిన వారందరూ అడిగినారు. యేసు ప్రభు రాకడి గురించి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటని వినిన వారు ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారంటే 7వ వచనం, 21లో 7వ వచనం, 21వ అధ్యాయంలో 7వ వచనం. బోధకుడా, అలాగైతే మీరు రాబోయేది త్వరగా ఉంటుంది కనుక ఏదేది జరుగుతుందని చెప్తున్నారు. కానీ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? అందరూ చెప్పండి. యేసయ్య మీ రాకడ ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? ఇవి జరుగుపోతున్న సూచన ఏమి
అని అడిగినారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డగా మనకు దేవుడు ఏదైనా మనకి ముందుగానే చెప్తున్నాడు, తర్వాత చేస్తున్నాడు సీయోను సంఘంలో. అలాగనే దేవునితో రాకని గురించి కూడా యేసు ప్రభుల వారు మొదటి రాకల్లో వాళ్ళ శిష్యులకు వాళ్ళతో ఉన్న వారికి దేవుడు తెలియపరిచినారు. ఏం తెలియపరిచినారంటే ఇవి ఎప్పుడు జరుగును అంటూ చెప్పండి. ఎప్పుడు జరుగును, ఎప్పుడు జరుగును. ఇవి జరుగుపోవచ్చినప్పుడు చూసిన ఏమి మేము చూస్తాం, ఏమేమి చూసిన జరగబోతుంది. దీని గురించి ఈరోజు కొద్ది విషయాలు తెలుసుకోండి. దేవుడు రాకడ ఉన్న సమయంలో ఎప్పుడు జరుగును, ఏమేమి సూచన జరగబోతుంది అని చెప్పి దేవుడు మాట్లాడిన విషయం తీసుకుంటాం. మనం ఇప్పుడు చదువుతాము, తీసుకోండి. అదే లూకా సువార్త 11వ వచనం నుంచి చదువు. ఇప్పుడు చదివింది 7 కదా, 8 చదువు. 8 నుంచి చదువు. ఆయన మీరు మోసం పోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేను ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారిని వెంబడింపబోకుడి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్న ఒక విషయము బాగా గమనించండి. మీరు మోసం పోకుడి అంటే మోసం పోకుండా చూసుకునుడి అంటున్నాడు. దేని కొరకు మోసం పోకుండా చూసుకోవాలంటే యేసు ప్రభు రాకల్లో చాలా మంది మోసం పోతారు. ఏం మోసం పోతారంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, అనేకులు నా పేరట వచ్చి. ఇది ఎవరు చెప్పలా, యేసయ్య అని చెప్పారు. ఏం చెప్పారంటే అనేకులు నాతో రాకడ సమయంలో సూచన ఏమిటి అంటే దేవుడు వచ్చినప్పుడు ఏమి సూచనంటే అది తెలుసుకోండి. యేసయ్య వచ్చే సమయం దగ్గర ఉన్నదానికి సూచన, మొదటి సూచన దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన అని ఏం చేస్తారంట? కాలం సమీపించి ఉన్నాయని చెప్పుదురు, మీరు వారిని వెంబడించి పోకండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినంలో చూడండి, అనేకులు యేసయ్య పేరులో వచ్చి ఏం చేస్తున్నారంటే కాలం సమీపించున్నది సువార్త చెప్తున్నారు, దేవునితో వాక్యాలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ ఒక విషయం బాగా గమనిస్తే దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబడుతుంది. ఎవరైనా సీయోను సంఘంలో ఏదైనా మనం మాట్లాడినా ఏది చేసినా యేసయ్యని గణపరిచేట్టుగా దేవుని గణపరుస్తున్నారా? చూడండి, అంతే దినంలో మీరు ఎన్ని న్యూస్లు చూశారు, ఎన్ని వీడియోస్ చూశారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు. ఎక్కడైనా ఎక్కువగా దేవుని మహిమపరచులో తగ్గిపోయింది. మనుషుని మహిమపరుచుకుంటున్నారు, తను తాను మహిమపరుచుకుంటున్నారు. దేవుని రాకడ సమయంలో ఇలాగ జరుగుతుంది దేవుడు చెప్పినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుచుకున్నారు. హల్లెలూయా. నా పేరట వచ్చి అంటే ఎవరి పేరట వస్తారంట? ఎవరి పేరట? నా పేరట అంటే ఎవరి పేరట? యేసయ్య పేరట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? సువార్త చెప్తారు. ఏం చెప్తున్నారు? బైబిల్ ఇది కాలం సమీపించి ఉన్నది సువార్త చెప్తారు. సువార్త చెప్తున్నారు, మంచిది. యేసయ్య పేరులో వచ్చినారు, మంచిది. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? ఇలాగ చెప్పబడింది, నేనే ఆయన అంటే గాండరు యేసయ్య ఉంటుంది, కానీ చూపించేది ఇంకా ఎవరు? నేనే 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 గొప్ప, నేనే ఈ పరిచర్య నాది, నేనే నేనే ఒకరు 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 ఒకరు. ఎక్కడ చూసినా ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా నేనే నేనే నేనే. దేవుని చూపించడం లేదు, దేవుని గణపరచడం లేదు, యేసయ్యని గణపరచడం లేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడి కార్యాలు ఎన్ని జరిగించినా కూడా ప్రజలు ఎవరిని చూపకపోతున్నారు, ఎవరిని చూడకపోతున్నారు. ఏ పేరు పెట్టబడి ఉన్నారో ఆ వ్యక్తిని, ఆ సేవకుని పేరు పెట్టుకుని పరిగెత్తిపోతున్నారు. మన పరిచయలో ఉన్న వాళ్ళు కొన్ని మందిలో కొన్ని పర్యాయంలో ఆ పేరు పెట్టి ఆయన దగ్గర పోతే బాగుంటుంది అంటారు. సింహాసనం వేసి యేసయ్యనే ఇక్కడ కూర్చున్నారు. సర్వమును సృష్టించిన దేవుడు ఆయననే ఇక్కడ ఉండి ప్రతి సేవకుని లేవనెత్తి పరలోకం నుండి ఆయన సేవ చేస్తుంటే దిగి వచ్చి ఇక్కడ విడిచిపెట్టి ఇంకొక లోకంలో ఉన్న సేవకుని వెతుకుని పోవాలని అంటే ఏమి ఇక్కడ రాయబడింది? నా పేరు పెట్టుకుని అనేకులు వస్తారు. వచ్చి ఏం చేస్తారంట? తను
తన్ను తాను మహిమపరుచుకుంటారు. ఎవరిని మహిమపరుస్తారు చెప్పండి? ఎవరిని మహిమపరుస్తారంట? తన్ను తాను మహిమపరుచుకుంటారు. యేసయ్యని మహిమపరిచారు. వారితో విషయం, వారితో కథలు, వారితో సమస్యలు, వాళ్ళ విషయం, ఇదే గొప్ప అదే గొప్ప. కానీ ఎక్కడైనా దేవుని నామముని మహిమపరిచిన చోటు మీరు వాక్యం వింటే తెలుసుకోండి, ఇది యేసయ్య రాకడకు సూచన. చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన. హల్లెలూయా. సేవకులు బాగా చూడడానికి బాగుంటారు, అన్ని మంచిగా ఆత్మలు వస్తున్నారు, లక్షల ప్రజలు వస్తున్నారు. కానీ అక్కడ యేసయ్యని మహిమపరచకుండా పోయి ఉంటే అది ఈ వాక్య ప్రకారం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడినారు? యేసయ్య చెప్పిన మాట ఏమిటి? అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను కాలం సమీపించుకుని వాళ్ళు చెప్పారు. నేనే ఆయన. ఎక్కడ యేసయ్యని మహిమపరిచిన పరిస్థితి ఉందో అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? నేనే ఆయన చెప్పేవారు ఉంటారు. అందుబట్టి ఈ రోజు కూడా దేవుని సంగమా, యేసు క్రీస్తు రాకడ సమీపమై ఉన్నది. చెప్పడం కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందుకే ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు మాట్లాడినారు, సీయోను సంగమా పరిశుద్ధత కలిగి ఐక్యత కలిగి నా రాకడ వరకు కనిపెట్టి ఉండమన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సంఘం ఆయన రాకడలో ఎత్తబడాలి, ఆయన ఎదుర్కొని పోవాలి. మీ అందరికీ ఒక కథ తెలుసు, యేసయ్య చెప్పిన కథ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 కన్యకలు ఉన్నారు. 10 కన్యకల్లో ఎంతమందిలో చేతిలో దీపం వదిలేరు? 25వ అధ్యాయం ఉంటారు. సమయం లేదు కానీ నేను త్వరగా వెళ్తాను. 10 మందిలో పెళ్లి కుమారుని ఎదుర్కొని దీవెట్టి పట్టుకుని పోయినారు. దీవెట్టి పట్టుకుని పోయిన వారు 10 మందిలో. దాంట్లో ఎన్ని మందిలో దీవెట్టిని ఎరిగించుకుని పోయినారంటే, వాళ్ళ దగ్గర 5 మంది మధ్యలోనే నూనె ఉండింది, 5 మంది దగ్గర ఏం లేదు, నూనె లేదు. అలాగనే యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది. మన అందరూ మన చేతుల అభిషేకంలో నూనె కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి కూడా దేవుడికి మహిమపరుస్తుంది. హల్లెలూయా. అందుకొరకు మీరు ఏం చెప్తున్నాడంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను కాలం సమీపించున్నదని చెబుతురు, కానీ మీరు వారిని వెంబడించండి. నన్ను మహిమపరిచే వారు ఎవరు చూడండి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో ఫలం వస్తుంటే, ఇప్పుడు అమ్మగారు పెట్టారు చెట్టు, టమాటో చెట్టు పెట్టారు. టమాటో చెట్టులో మంచిగా టమాటో ఫలం కాల్చుంటే మనం టమాటో చూస్తుంటాం. అదే రంగులో ముళ్ళుతో విష చెట్లు కూడా ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం కనుక్కుంటాము? ఇది నిజమైన టమాటో చెట్ట, లేదు ఇది విషం పెట్టిన ఆ చెట్టు చూసుకుంటాం. అలాగనే దేవుడు రాకడ సమీపంగా ఉంటున్న కాలంలో కూడా మనము కూడా వివేచన కలిగి, జ్ఞానం కలిగి, ఎవరు నిజంగా యేసయ్యని మాత్రం భయపరుస్తున్నారు, యేసయ్య నామాన్ని గణపరుస్తున్నారో చూడాలి. ఎక్కడైనా ఏ వాక్యం విన్నా, ఏది మీరు చూసినా దేవుడు చెప్తున్నారు, ఈరోజు వారిని గణపరించండి. మొదటి పాయింట్. రెండోది విషయం ఏమిటి? అది కింద చదివితే కింద 7-8 చదువు. చూసుకొనుడి వచ్చి నేనే ఆయన. ఇదంతా ఎప్పుడు జరుగుతాయంట? యేసయ్య రాకడ జరుగుతుంది సూచన చెప్పారు యేసయ్య. వారు అడిగినారు కదా, ఏమడిగినారు? ఇవి జరుగుపోవచ్చున్నప్పుడు సూచన ఏమని అడిగినారు. అప్పుడు దేవుడు చెప్పారు, ఇలాగా అనేకులు వచ్చి నా పేరిట పెట్టుకుని ఇలాగ తన్ను తాను మహిమపరుచుకుని లోకంలో ఉన్న కార్యాలంతా గణపరుస్తూ ఉంటే అప్పుడు తెలుసుకోండి, నేను రాబోతున్నాను, కాలం సమీపించున్నది, నేను రాకడ సమీపమైనది. అదంతా ఇప్పుడు జరుగుతున్న కాలంలో మనం ఉంటున్నాం. ఇప్పుడు పై కొంచెం మీరు యుద్ధముల గురించి అంచనా సూచన చూడండి. మొదటి సూచన చెప్పారు, నా పేరిట వచ్చి అనేకులు తన్ను తాను మహిమపరుచుకుని యేసయ్యని మహిమపరచరు. యేసయ్యని మహిమపరచరు. వాళ్ళతో బ్యానర్, వాళ్ళతో విషయంలో, వాళ్ళతో
డెకరేషన్స్ వారే తను తాను మహిమపరుచుకుంటారు. అక్కడ యేసయ్యని గణపరచరు. యేసయ్య యొక్క కార్యం బలంగా జరిగినా కూడా అక్కడ దేవుడు గొప్ప దేవుడు, ఆయననే సమస్తములు చేస్తున్నారని యేసయ్యని మహిమపరచకుండా ప్రజల్ని కూడా మోసపరుస్తున్నారు కనుక వారిని వెంబడించకండి. దేవుని మహిమ కలిగిన గాక. ఎక్కడ దేవుని మహిమపరుస్తున్నారో ఇక్కడ యేసయ్య సింహాసనం వేసి కూర్చున్నాడు. ఆయనే సమస్యని చేస్తున్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో అధికారం ఎవరికి లేదు. పాపంని క్షమించే అధికారం లేదని చెప్పిన దేవుడు ఉన్నాడు. అది నిజమైన దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిచర్య. ఎక్కడైనా దేవుని మహిమపరచకుండా మనుషుని మహిమపరుస్తున్న పరిచర్య చూసారా, అది దేవుని చిత్తమైంది కాదు. అది అంతే దినముల యేసు రాకడలో దేవుడు ఏ మాట చెప్పారో, ఆయన రాకడలో ఏ రీతిగా జరగబోతుందని చెప్పినారో అది జరిగిస్తున్న కాలంలో ఉన్న పరిచర్య. హల్లెలూయా. అందుబట్టి ఈ మొదటి సూచన దేవుడు చెప్పారు, అది నెరవేర్చబడుతుంది. రెండో సూచన చూసుకుంటే ఏం చూస్తున్నామో, రెండో సూచన చదువు. ఇప్పుడు మీరు యుద్ధముల గురించి కలహముల గురించి వినినప్పుడు గడియకుడి, జరగవలసి ఉన్నది. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ యుద్ధం. ఎక్కడ చూసినా యుద్ధం. ఇస్రాయల్ దేశంలో భయంకరమైన యుద్ధం జరిగింది. మీ అందరికీ తెలుసు. ప్రతి దేశంలో యుద్ధాలు ఉన్నాయి. లోపల యుద్ధములు, ప్రజలకు విరోధంగా ప్రజలు. ఇది ఎంత జరుగుతున్నప్పుడు నా రాకడ సమీపమై ఉంది తెలుసుకోండి. హల్లెలూయా. అలాగే కింద చదువుతాను. జనము మీదికి జనమును రాజ్యం మీదికి లేచును. చూడండి, జనముల మీద జనములు వేస్తారంట. చూడండి, అక్కడ మనం చూసుకుంటాం. యేసేపు పిల్లలు దేవుని ప్రజలకు విరోధంగా ఒక రాష్ట్రంలో జనులకు విరోధంగా జనాలు, రాష్ట్రంగా రాష్ట్రం యుద్ధం, తర్వాత దేశానికి విరోధంగా దేశము. ఇది ఎంత యుద్ధాలు, ఇది ఎంత మనుషులతో భయంకరమైన పోరాటములు, మనుషుల్లోని కార్యాలు జరుగుతాయి. అది మత్తయి సువార్త తీసుకుంటే దాంట్లో ఒక మాట ఉంది, తీసుకోండి. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము. అక్కడ కూడా యేసయ్య రాకడ గురించి రాయబడింది. 24 12 వచ్చింది. మత్తయి 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారును. హల్లెలూయా. చూడండి, అక్రమము విస్తరించుదంట. యేసు ప్రభు రాకడలో ఎక్కువ విషయం ఏంటంటే అక్రమము విస్తరించు. ఎక్కడన్నా అక్రమం లేకుండా ఉందా? ఎక్కడ తిరిగినా అక్రమాలు జరుగుతుంది. దాడి చేసుకుంటున్నారు, ప్రజల్ని మిగులుతున్నారు. చిన్న పిల్లలకు కూడా, బడికి పోతున్న పిల్లలకు కూడా సేఫ్టీ లేదు. ఎన్నో కార్యాలు బలంగా జరుగుతుంది. ఏంటంటే అక్రమము విస్తరించడం వలన ప్రేమ ఏమైపోతుందిట? సల్లారిపోతుందిట. యేసు ప్రభు రాకడ ఇది ఒక సూచన. యేసుక్రీస్తు రాకడ త్వరగా ఉండేదానికి ఒక సూచన, గొప్ప సూచన ఏమిటంటే ప్రేమ సల్లారిపోతుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, ఇంకా బడిలో పిల్లలకు పంపిస్తే, చదువులు పంపిస్తే టీచర్లో ఉన్న ప్రేమ తగ్గిపోయింది. పిల్లల్ని మోసం చేస్తున్నా ఎన్నో న్యూస్లు వస్తుంది టీవీ పేపర్లో. అంటే ప్రేమ సల్లారిపోయిన వల్ల ఏమైపోయింది అంటే మనుషులుగా మింగేస్తున్నారు. ఇది ఎంత ఏమి సూచన అంటే యేసు ప్రభు రాకడలో ఇది ఎంత జరుగుతుంది చెప్పారు. ఇది ఎంత జరిగినప్పుడు తెలుసుకోండి, నేను త్వరగా రాబోతున్నా అంటున్నాడు. కాబట్టి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు ప్రభు రాకడలో ఇది ఎంత జరుగును అని చెప్పి ముందుగానే సూచన చెప్పినారు దేవుడు. ఆ సూచన అంతా ఇప్పుడు కనపడుతుంది. అన్ని మనం చూస్తున్నాము. మన ప్రతిదినం మనం న్యూస్లో, మన పేపర్లో, మన యూట్యూబ్లో ఎన్నో విషయమైన మెసేజ్లో, వాట్సాప్లో ఎన్నో పెడుతున్నారు. ప్రేమ సలారిపోయింది. భార్యని భర్త చంపేస్తున్నాడు, భర్త భార్యని చంపేస్తుంది. అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలు యవ్వన కాలంలో చెడిపోతున్నారు. తల్లిదండ్రులు లోపడటలేదు. కాలేజీకి పంపిస్తే భయంకరమైన పాపములు. ప్రేమ లేదు. తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనం చదివించినారే, వారికి నమ్మకంగా ఉంటామని నిజం లేదు.
ఇది ఎంత దేని కొరకు ఇంత జరుగుతుంది అంటే దేవుడు చెప్పారు, ఇది ఎంత నా రాకడను చూస్తున్నాను, నేను త్వరగా రాబోతున్నాను, నేను రాబోయే కాలంలో ఇది ఎంత జరుగుతాయి. దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయన నేను మాట్లాడి ఉన్నారు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందుబట్టి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ప్రవచన ఈ కాలంలో నెరవేర్చబడుతుంది. ఆయన రాకడ సమీపమై ఉన్నది. అందుకే సీయోను సంఘానికి దేవుడు హెచ్చరిక ఇచ్చినాడు. సీయోను సంఘం, నా సంఘము, మీరు నా రాకడకు సిద్ధంగా ఉండండి. ఈ ఫిబ్రవరి మాసంలో బల్లాల దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైన ఒకే మాట అదే, మీరు ఐక్యత కలిగి పరిశుద్ధత కలిగి అభిషేకముతో నా రాకడకు కనిపెట్టి ఉండడి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 21వ అధ్యాయం తీసుకుంటాం. 21వ అధ్యాయం మార్కు, ఇది లూకా సువార్త 21 19వ వచనం. మీరు ఓర్పు కలిగి ఇప్పుడు ఇది ఇంకా జరుగుతుంది కనుక నీ ఓర్పు చేత ప్రేమ తగ్గిపోతా ఉంది, యుద్ధాలు జరుగుతుంది, తెగులు వచ్చింది, ప్రతి మాట నాకు చెప్పినంత నెరవేర్చబడింది. అప్పుడు మీరు ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఏం చేయాలంట? తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటుంది. హల్లెలూయా. ఇక అదే 21వ అధ్యాయంలో 20వ వచనం చూసారు. యెరూషలేము గురించి చెప్తున్నాడు దేవుడు. యెరూషలేము చుట్టూ నాశనం చేసేవారి చుట్టూ దండల చేత అంటే సైన్యముల చేత. యెరూషలేము పట్టణము, ఇశ్రాయేలు దేశము ఇప్పుడు దండుల చేత చుట్టుకుని ఉంది. దీన్ని చూసినప్పుడు నాశనం సమీపమై ఉన్నది, నేను రాకడ సమీపమై తెలుసుకోండి. హల్లెలూయా. దేవునితో ప్రవచనం అంతా నెరవేర్చబడుతుంది, అన్ని నెరవేర్చబడుతుంది. అందుకనుక దేవునితో రాకడ సమీపమై ఉంది కనుక దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు 34వ వచనం చదువు. దాంట్లో 21:34 మీ హృదయములు ఏమిట? తిండి వలనను మత్తు వలనను ఐగిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ గడియను అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీరు మీ విషయమై జాగ్రత్తగా ఉండడి. శబడి కూడా దేవుని కోసం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉండడి. దేవుడు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు చూడండి. మీ హృదయములు తిండి వలన, మొదటిగా తిండి, అవునుగా, రెండోదిగా ఏం రాయబడింది? మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, రెండవది మత్తు, మూడవది ఐగిక విచారములు. ఈ బాధలు, ఈ ఆలోచన హృదయంలో తిండిని గురించిన ఒక ఆశ, అంటే లోక కార్యాలు, లోక విషయములు, దీన్ని పెట్టుకుని మీరు అదే ఆలోచించుకుని ఉంటే నా రాకని గురించి మీరు తెలియలేకపోతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండి నా రాకడి కొరకు కనిపెట్టి ఉంటుంది. మంచి వాక్యం ఏం చెప్తున్నాడు చూడు. భూమిలో 36 కాబట్టి జరగబోవు వీటి నల్లను తప్పించుకొని మనుష్య కుమారుడు ముందుగా ఎదుట నిలువపడటకు శక్తి గల వారుగా ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వెలతోగా. హల్లెలూయా. ఇప్పుడు మన యేసయ్య ఎదురుగా నిలబడాలంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం సెలవిస్తున్నాడంటే ఇవి ఎంత సంభవింపబోతుంది, ఇది ఎంత మనం చూసినా సంభవిస్తుంది. ఇప్పుడు మీరు ఆయన ఎదురు నిలబడాలంటే ఒక విషయం చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? మనుషుల కుమారుడు ఎదురు నిలబడడానికి కొరకు, మీరు పాత్రలుగా ఎంచబడడానికి కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేసి నెలతోగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని సంగమా బాగా అనుసరించండి. యేసయ్య రాకడ దేవునికి స్తోత్రం. బాగా అనుసరించండి. ఎవరు మీరు క్యారెస్గా ఉండగలరు. దేవుని రాకడ సియోను సంఘంలో దేవుడు బలంగా బయలుపరుస్తున్నారు.
అనేక విషయాలు మర్మాలు తెలియపరిచినాడు. పరిశుద్ధ పుస్తకాన్ని గురించి తెలియపరిచినాడు. యేసయ్య రెండో రాకని గురించి చాలా విషయాలు బైబిల్ రాయబడింది. అంతా నెరవేర్చిన కాలంలో ఉంటున్నాం. చూడండి, మార్చి 1వ తారీఖున ఒక రాష్ట్రమైన ఉన్న చిన్న 2 గ్రామాలు, ఆ 2 గ్రామములు ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ యూట్యూబ్ అంతా అన్నింటిలో భాషలు పెట్టారు. ఒక భాషగా పెట్టారు. 2 గ్రామంలో అంతా దేవుడు నమ్ముకున్నారంట. ఆ 2 గ్రామంలో ఉన్న వారిని వాళ్ళు లేకుండా చేయాలి, అక్కడ ఉన్న స్త్రీలంతా పాడు చేయాలి అని చెప్పి ఒక గుంపు తయారైనారు. డేట్ కూడా ఇచ్చారంట, మార్చి 1 పెట్టుకుంటాము. ఎందుకంటే మనం దేవుడిగా దేని మొక్కుతున్నామో దాన్ని వాళ్ళు తింటున్నారు, వాళ్ళని అంతా హతం చేయాలని చెప్పి వాళ్ళు తీసుకుని ఒక పెద్ద కార్యం ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మనం అన్ని పాస్టర్ మెసేజ్ పెట్టారు, దాని గురించి ప్రార్థన చేయమని. ఇది ఎంత దేవుడితో రాకుండా చూసిన ఒక గ్రామమే లేకుండా చేయాలని. దేవుని కొరకు ఎవరు ఇక్కడ ఉండకూడదు. దేవుడిని నమ్ముకున్న వారు భారతదేశంలో ఉండకూడదనే ఒక గుంపు లేచి. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇది ఎంత నా రాకడకు సూచన, నా రాకడ దగ్గర ఉన్నప్పుడు ఇది ఎంత జరుగుతుంది, అప్పుడు దిగి వచ్చేస్తున్నాడు అంటున్నాడు. సభలు పెట్టి దేవుని మైండ్ హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డని విడిపించాలంటే దేవుడు రాకడ ఉంటేనే కదా. మనని కాపాడే వారు ఎవరు చెప్పండి? మన ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడాలి? మనకి ఏదేం జరిగిందంటే మనకి కాపాడే వాళ్ళు ఎవరు? పోలీసు చూసి కాపాడతారా? దేవుడే కాపాడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. పాలూరు గ్రామంలో సెప్టెంబర్ మాసం 14వ తారీఖు ఎవరు మర్చిపోబడింది? 14వ తారీఖు శనివారము మన్నాడు మందిరము ఓపెన్ చేయాలా, ప్రార్థన పెట్టమని దేవుడు చెప్పిన వల్ల కొద్ది నోటీస్ అంటే కడపత్రిక తీసుకుని పోయి గ్రామంలో ఉన్న వారికి ఇచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా లేసి ఇచ్చిన వారు ఎంతమందిలో వచ్చినారో చూసిన వారికి అర్థమై ఉంటారు. అప్పుడు జరిగిన విషయం ఇక్కడ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మమ్మల్ని చంపాలని కూడా అనుకుంటవచ్చు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు కనుక మమ్మల్ని కాపాడినాడు. సభలు కూడా దేవుని భయపరిచింది. హల్లెలూయా. అక్కడ యేసయ్య ఉన్నారు కనుక మాకు ఏ హాని జరగకుండా క్షేమంగా ఆ గ్రామం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఈనాడు ఎంతో దాడి జరుగుతుంది, కానీ సేవకుల మీద ఒక ఏటు వేశారు, కానీ దెబ్బలు కొట్టినారు, కానీ మాకు ఆ క్షణమే నాకు ఏం జరిగిందో తెలియదు. దేవుడు వెంటనే ఆ నొప్పిని తీసివేశారు. పుట్టిన సగేలోనే నా మీద ఉన్న ఆ బలమైన హస్తము వేలు పడింది. విషయానికి అంతే నాకు తెలుసు. తర్వాత ఒక్క నిమిషం కూడా లేదు, నా దగ్గర నుండి ఆ నొప్పి ఎంత దేవుడు తీసుకున్నాడు. చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిజంగా నిలబడి ఉన్నామో అక్కడ దేవునితో కార్యాలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు రాకలేదు ఎంత జరుగుతుంది నాడు. అందుకొరకు మీరు ఏం చేయండి? 34 వర్షం చదివేట్టుగా మీ హృదయంలోని తిండి వలను అనగా ఐగిక విచారం వలన మీరు భారం చేసుకోవద్దు. నా కొరకు మీరు 36 దాన్ని బట్టి మీరు ఏం చేయబోతుంది? దీని ఎంత సంభవింపబోదు, ఎంత తప్పించుకొని మీరు మనిషి కుమారుడు ఎదుట నిలబడడానికి వరకు మీరు పాత్రలు గాయించబడడానికి వరకు ప్రార్థన చేసి మెలకువగా ఉంటాడు. వీటిని అల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట, యేసయ్య ఎదుట నిలబడటకు శక్తి గల వారు అవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. సీయోను సంగమా, దేవుడు చెప్పిన మాట వినండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. ఎందుకంటే మన మంత్రులు మనిషి కుమారుడైన యేసయ్య రాకడలో ఆయన ఎదుట నిలబడాలి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసయ్య రాబోతున్నారు, ఆయన ఎదుట నిలబడబోతున్నాను. ఆ 25వ అధ్యాయంలో తీసుకుంటే 10 కన్యకలు ఉన్నారు. మత్తయి సువార్త 25 కన్యకలు చూడాలి. 1వ వచనం నుంచి చూస్తే 10 కన్యకలు బయలుదేరారు. సమయం లేదు కాబట్టి నేను కొద్దిగా చెప్తాను. 8వ వచనం చూడండి, 6వ వచనం చదువు. రాత్రి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనను రండి, ఒక కేక వినపడను. హల్లెలూయా. 10 మందిలో వెళ్ళారు పెళ్లి కుమారుడు కొరకు
వెళ్ళారు. పెళ్లి కుమారుడికి సేవ చేయడానికి వెళ్ళారు 10 కన్యకలు. వారు దీవెట్టి ఎత్తుకుని పోయినారు. ఆ దీవెటిలో తీసుకుపోయినప్పుడు 5 మందిని నూనెతో వెళ్ళారు, 5 మంది నూనె తీసుకుపోలేదు. రాత్రి నిద్ర వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చిన ఈ సమయం కొద్దిగా లేట్ అయింది. వారు పడుకున్నారు. పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో అక్కడ ఏం శబ్దం వింటుంది అంటే 6వ వచనం చెప్తుంది. చదువు. మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అతన్ని ఎదుర్కొనను రండి. కేక వినబడను. హల్లెలూయా. అప్పుడు 7వ వచనం చెప్తుంది, ఆ కన్యకలందరూ లేచి తమ దీవెనలను సిద్ధపరిచినారు. బుద్ధి లేని ఆ కన్యకులు దీవెనలు చూడండి. 5 ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 5 ఏముంది? 10 మందికి దీవెటి ఉంది. 10 మంది రక్షించబడిన వారే, కానీ 5 మంది దగ్గర మాత్రం దీవెటి ఎదుగుతుంది. 5 మంది దగ్గర దీవెటి ఎదగలేదు. యేసు ప్రభు రాకల్లో కూడా ఇలాగనే ఉంటారని దేవుడు చూపిస్తున్నాడు. ఈ ఉపమానం దేని గురించి సంభవం చూపిస్తున్నాడంటే, ఆయన రాకల్లో ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు యేసయ్య, కానీ దీవెటి మన చేతులు ఎప్పుడు దేవుడు ఇచ్చున్నారు. ఏమైనా దీవెటికి ఏం పేరు తెలుస్తా? మనకి ఇచ్చిన దీవెటి ఏమిటి చెప్పండి మీరే? అభిషేకం. దేవుడు చెప్పబడి దేవుని మైండ్ పర్సన్. హల్లెలూయా. అదే యేసే చెప్పారు, మీకు ఇచ్చిన అభిషేకముతో, మీకు ఇచ్చిన పరిశుద్ధతతో మీరు నా కొరకు కనిపెట్టి ఉండండి. సీయోను సంగమా, నా రెండో రాకడ త్వరలో ఉంది, కనిపెట్టి ఉండము. యేసు క్రీస్తు రెండో రాకడ జరగబోతుంది. యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నారు. సీయోను సంఘము దాని కొరకు సిద్ధపడాలని దేవుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు మీతో. మీరు ఆయన రాకడ కొరకు ఏం చేయాలంటే ఒకే పని చేయమంటున్నారు. ఏం చేయమన్నారు? ఇప్పుడు చదివినాము. మీరు ఐగిక విచారణలు, లోక తిండి విషయాలు, లోక కార్యాల మీద మీ హృదయాన్ని ఉంచకుండా మనిషి కుమారుడు ఎదుట నిలబడడానికి కొరకు మీరు ఏం చేయమన్నాడు? కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని మైపరచండి. కనిపెట్టి ప్రార్థన చేయండి అంటే తినకుండా ఉండాలా, చేయకుండా ఉండాలని దేవుడు చెప్పడా. దాని మీదనే మనసు ఉంచుకొని రేపు ఏమి తింటాం, ఈ రోజు ఏం చేస్తాం, రేపు ఏం జరుగుతాయి, రేపు మన పని ఏమిటి, మన బాధలు, మన కష్టాలు, ఇదే చూసుకునేది కాదు. దేవుని రాకడ వరకు నువ్వు సిద్ధపడుతున్నావా? సూచనలంతా జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి సూచన జరుగుతుంది. ప్రేమ సల్లారిపోయింది. లోక ప్రజల మధ్యలో ప్రేమ లేదు. ఎవరు ఏ పక్కన ఏమి చనిపోయినా ఎవరు పట్టించుకోరు. రాజకీయ నాయకులు పట్టించుకోరు, దేశం పట్టించుకోరు. వాడిని గురించి ఒకే ఒక యేసయ్య తప్ప వాటి గురించి ఆలోచన చేసేవాడు ఎవరు లేదు. ఈ లోకం నిన్ను గురించి, నన్ను గురించి ఆలోచన చేయడానికి వరకు మన దేవుడు తప్ప ఎవరే లేదు. నీ భర్త నిన్ను గురించి ఆలోచన చేయదు, నీ పిల్లలు నిన్ను గురించి ఆలోచన చేయదు, కానీ దేవుడు మాత్రమే నీ గురించి, నన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. చెప్పండి ఒకటి, ఆ దేవాది దేవుడు యేసయ్య మహిమపరచండి గట్టిగా. నిజంగా నీ కుటుంబంలో జరిగిన విషయాలు, నా కుటుంబంలో జరుగుతున్న విషయంలో ఆలోచన చేసి చూస్తే మన మీద దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. సాతాను మన ప్రాణాన్ని తీసుకోవాలి, ఎన్నో సమయం వచ్చింది, కానీ నేను ఈ ప్రదీప్ ఉన్నామంటే ఆయన రాకల్లో మనం ఆయన చూడాలనే, ఆయన కొరకు నిలబడాలనే, ఆయన ఎదుర్కొని పోవాలనే. ఈ 10 కన్యకలు యేసయ్యని ఎదుర్కోవాలని పోయారు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనాలని పోయినారు. మత్తయి సువార్త 25 అలానే చెప్తుంది. మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు శబ్దం వింటుంది, కానీ సిద్ధపడిన వారు ఎంతమంది అంటే 5 మంది మాత్రమే. 5 దగ్గర నూనె ఉండింది, 5 దగ్గర నూనె లేదు, కానీ వారి దగ్గర ఉండేది ఏమిటి? జీవిటి. 10 మంది దగ్గర జీవిటి ఉండింది, కానీ 5 మంది జీవిటి ఎరగలేదు, అది ఆరిపోయింది. వాళ్ళు చెప్తున్నారు, అయ్యో మా జీవితంలో నూనె లేదు, మీ దగ్గర ఉన్న నూనె మాకు ఇవ్వని ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు, మా దగ్గర మీ దగ్గర ఇద్దరికి మన నూనెకి వస్తే ఎవరికైనా చాలా ఉండకపోతే అది మీరు పోయి అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కుంటారు. యేసయ్య వచ్చినంత మళ్ళా మందిరానికి వచ్చి, యేసయ్య వచ్చినాడని తెలుసుకుని మళ్ళా మందిరానికి వచ్చి ఏడ్చి ఏ లాభము కూడా లేదు. ఇంకో విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యేసయ్య వచ్చిన తర్వాత 7 సంవత్సరములు ఈ భూమి మీద సాతానుతో రాజ్యము రాబోతుంది. హల్లెలూయా. 7 ఏళ్ళు జరగబోతుంది.
ఫుల్గా సాతాను తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దేవుని బిడ్డలు ఒక్కరు కూడా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఉండి వింటే వాడు మనం ఎంత చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఆ సాధారణ రాజ్యంలో ప్రకటన గ్రంథం చెప్తుంది, ముద్ర వేయబట్టాలి ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు ఎంత ఏర్పాటు జరుగుతుంది, చిప్పు పెట్టారు ఒక్కొక్కరు శరీరంలో, నెత్తిలో కానీ చేతిలో కానీ పెట్టబడిన వాక్యం చెప్తుంది. ఆ ముద్ర పేరు ఏమి? 666 ఉంటాయి. తీసుకుంటే సూపర్ మార్కెట్ పోతే ఇది కొట్టారు, చూస్తున్నారా, నంబర్లు ఉంటాయి. అలాగా ప్రతి ఒక్కరు నంబర్ వస్తుంది. ఇప్పుడే చిప్పు పెట్టారు. దేనికి ఇంత పెట్టారంటే ఎద్దులకు, ఆవులకు, పశువులకు పెట్టారు చిప్పు. గవర్నమెంట్ అనగానే అడవులు జంతువులకు పెట్టారు. సింహానికి, ఏటికి ఎదుట పెట్టారు. ఈ సింహం ఎక్కడ పోతుందో ఆ చిప్పు పెడితే ఆ వీడియోలు చూపిస్తారు, ఆ వీడియో కంప్యూటర్ అన్ని చూపిస్తారు. అలాగనే మనకు చిప్పు పెట్టేస్తారు. ఇదే ఈ సీల్ ఉంది కదా, దీన్ని చూసి అంత తెలుస్తుంది. ఎవరు తయారు చేసింది, ఏ కంపెనీ, ఏం నంబర్ అన్నీ తెలుస్తుంది. ఇలానే ఒక్కొక్కరికి పెడతారు. మనందరి లోపల పెడతారు. ఎప్పుడంటే ఏసు ప్రభువులో వచ్చిపోయిన తర్వాత ఈ సాతాన్ని ఏలుబడి చేస్తారు. ఏలుబడి చేసేది ఇక్కడ ఉన్న ఒక నాయకుడు ఉండరు దేశానికి. ఈ లోకం అంతటి ఒకటి రాబోతున్నారు. అంత్యక్రీస్తును అని పేరు. అంత్యక్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు ఏమైతారంటే భూమి అంతటి ఒకే రాజుగా వేస్తాడు. అన్ని దేశాలు వాడే కలుపుకొని వాడే రాజుగా ఉండి ఒక చోట్ల కూర్చుండి వాడే ఏలుబడి చేయబోతుంది. ఏలుబడి చేసినప్పుడు ఏం జరగబోతుంది అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తారు, అప్పుడు వేసే మనం చేసినాం కదా, 5 వ్యక్తులు ఏమైనారు, పెళ్లి కుమారుడి దగ్గర వెళ్ళిపోయినారు. లోపల నూనె ఉండింది. 5 మందిని బయట తీసుకుని వస్తానికి పోయినప్పుడు ఆ దీవెని ఆరిపోయి వెళ్ళిపోయినారు కదా, తిరిగి వచ్చి దాని లోపల వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది చూడు. అలాగనే 10 వచ్చింది. మత్తయి సువార్త 25:10. వారు అంటే నూనె లేని వారు కొనపోయినారట. ఎక్కడ పోయినారు? ఎక్కడ కొట్టారు నూనె? ఎక్కడ కొట్టారు నూనె? చూడండి, షాప్లో. ఇప్పుడు మనం ఎక్కడ నూనె కొంటున్నాము? అంగీలో కొంటున్నాము. ఇప్పుడు మనం చెప్పే నూనె ఏ నూనె? అభిషేకం నూనె ఎక్కడ కొంటున్నాము? దేవుడి సన్నిధిలో. ఇప్పుడు మీరు ఇప్పుడు దేవుడి సన్నిధికి పోయినారంటే పోయినారని పెట్టుకో. అప్పుడు ఏం జరిగింది అక్కడ చదువు. ఇప్పుడు వారు కొనపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు. అప్పుడు వీరు కొనపోయిన వారు తిరిగి వస్తుంటారు. ఏం జరిగింది చూడండి. 11వ వచనం చెప్తుంది. అతడు 11 వేయబడిను. దాని తర్వాత కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము ఎరుగమని చెప్పాడు. అప్పుడు తలుపు వేసిన తర్వాత వేసి ఏం చెప్తాడంట? మిమ్మల్ని నేను ఎరగనని చెప్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకం ఇచ్చినారు, కానీ దీవెన ఇచ్చినారు, దాన్ని ఎరిగించలేకపోయినారు. నూనె పోసుకోకుండా పోయినారు. ఎందుకంటే కొనవలసిన చోట్ల పోయి కొనకుండా పోయినారు. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది. ఏ సమయంలో దేవుడు వస్తున్నాడో తెలియదు. అందుకే ఇక్కడ చెప్తుంది వాక్యము, మనిషి కుమారుడు నిలబడడానికి వరకు మీరు ఏం కలిగి ఉండాలన్నాడు. సిద్ధముగా ఉండడానికి వరకు కనిపెట్టి ప్రార్థన చేసి వేచి ఉండు. లోకంలో ఉన్న హృదయముని మీరు తీసుకెళ్లి లోకంలో ఉన్న కార్యాన్ని, తిండిని, దాని గురించి సంబంధించిన శరీర సంబంధమైన కార్యాల వరకే మీరు ఖర్చు పెట్టి మీ కాలమంతా దేవుడు ఇచ్చిన రక్షణని, దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుని దాని వరకు ఖర్చు పెడుతుంటే ఒక సమయం రాబోతుంది త్వరలో. మనిషి కుమారుడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని విన్నప్పుడు మీరు పరిగెత్తిపోయి అప్పుడు పోయి నూనె వేరే, నా అభిషేకం పోయిందేని మీరు అప్పుడు వచ్చి అభిషేకం కొనాలని మందిరానికి వస్తే, మందిరంలో వచ్చి చూసుకున్నప్పుడు అభిషేకానికి వరకు వచ్చినప్పుడు అక్కడ పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనిషి కుమారుడిని యేసయ్య వచ్చిన తర్వాత మీరు మళ్ళా వెళ్ళి అయ్యా అయ్యా అంటే కూడా తలుపు తీయబడి. ఎందుకంటే మీకు ఇచ్చిన అభిషేకంలో, మీకు ఇచ్చిన పిలుపులో, మీకు ఇచ్చిన సేవలో
కనిపెట్టి యేసయ్య రాకడ కొరకు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రార్థన చేయించు, మెలకువగా ఉండు. సీయోను సంఘంలో ఉన్నప్పుడు అందరికీ దేవుడు సేవ ఇచ్చినాడు. మనకి ఇచ్చిన అభిషేకం ఉంది. దేవుడు ఇచ్చిన విలువైన అభిషేకం ఉంది. దేని కొరకు ఇది ఇంత, ఎందుకొరకు చెప్పండి, ఎందుకొరకు ఇది ఇంత ఇచ్చారు దేవుడు? ఆయన రాకడకు సిద్ధపడాలని, అనేకుని మన ఆయన కొరకు సిద్ధపరచాలని దేవుడు ఇచ్చిన ఈ అభిషేకాన్ని మనం వ్యర్థం చేయకూడదు. చూడండి, యేసు ప్రభు వచ్చినప్పుడు అనేకులు ఇలాగ మోసం పోతున్నారు. అందుకే అక్కడ మనం చదివినాం, మోసం పోకుడి. అనేకులు వచ్చి నేనే యేసయ్య అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు సువార్త చెప్తారు, మంచిగా దేవుని గురించి మాట్లాడతారు. కానీ వారిని మీరు వెంబడించిపోకండి. మీరు తగ్గించుకుని దేవుని కొరకు కనిపెట్టి ఉండండి. దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఆయన రాకడ ఏదేది జరుగునో చెప్పారు. అదంతా ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఉంటున్నాము. ప్రేమ సల్లారిపోయింది. ఒక ఆఫీస్కి వెళితే, ఒక గవర్నమెంట్ పని జరగాలంటే ఏది కూడా జరగట్లేదు. మనకి ఇలా కావాలంటే మనకి ఇచ్చేవారు లేదు. నాయకులు ఎవరైనా చేసిన వాళ్ళంటే మొదటిగా వాళ్ళు చూసుకుంటారు. ఏం లేదు, మన హాస్పిటల్కి మేము ఒక సగోదరు తీసుకుని హాస్పిటల్కి పోతుంటే ఎక్స్రే తీసుకోవాలని పోయినాం. అక్కడ 50 మంది నిలబడుతున్నారు. కానీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఎవరెవరు పంపిస్తారో వాళ్ళు మొదటిగా ఎక్స్రే తీసి పంపిస్తూనే ఉంటారు. బాగలేని కాలు బాగలేదు, నిలలేకపోయినాడు, ప్రాణం బాగలేకుండా పడుకున్నాడు. వారితో పెట్టుకోవాలి ఎవరు లేరు. ఎవరు రికమెండేషన్ వస్తుందో వారికి మొదటిగా. అంటే ప్రేమ సగారిపోయింది. పిల్లల తల్లిదండ్రుల గురించి పట్టించుకోవట్లేదు. భార్య ఒకపోతుంది, భర్త ఒకపోతున్నారు. కుటుంబంలో సమాధానం లేదు. ఏది కూడా గ్యారంటీ లేని జీవితం. ఇది ఎంత యేసు ప్రభు రాకడకు సూచన. హల్లెలూయా. ఇలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను దిగి రాబోతున్నాను అంటున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు 10 మంది కన్యకలో 5 మంది సిద్ధంగా ఉన్నారు. వారి లోపలికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు 5 మంది సిద్ధంగా లేని వారు వచ్చి రొంగొట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యా 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 అంటారు. ఎందుకంటే నీకు తెలుసు, యేసయ్య వాక్యం విన్నారు, రక్షింపబడినారు, అభిషేకం పొంది ఉన్నారు. కానీ లోపల పోలేక బయటికి నిలబడ్డారు కనుక భయంకరమైన సాతానుతో రాజ్యంలో వారు తరుగుతున్నారు. అదే మీకు చెప్పిన 7 సంవత్సరములు సాతానుతో రాజ్యం రాబోతుంది. అప్పుడు ఏం జరగబోతుంది అంటే వాక్యం చాలా ఉంది. నేను ఎప్పుడైనా సమయం లేదు కనుక అంటే నోట్లో చెప్తాను, బాగా గమనించుకోండి. 6 6 6 3 6 ముద్ర అది సాతానుతో నంబర్ తెలుసుకోండి. 6 అనేది సాతానుతో నంబర్, 7 అనేది యేసయ్యతో సంపూర్ణ. 6వ నంబర్ ఎవరిని చూపిస్తుంది అంటే సైతాన్ గారిని చూపిస్తుంది. సాతాను గారు వచ్చి ఏం చేయబోతున్నాడంటే 6 6 6 ముద్ర అయిపోతున్నాడు. ఎవరు చెప్పండి, ఎవరు వేయబోతున్నారు చెప్పండి. మీకు అర్థమైనా చూస్తాను. దేవుడు ఎవరికి వేయబోతున్నారు? యేసయ్య రాకడలో ఎంత పడకుండా భూమిలో ఉన్న వారికి వేయబోతున్నాడు. ఇక్కడ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 మంది లోపలికి వెళ్ళిపోయారు కదా, మిగిలిన 5 మంది ఉన్నారు కదా, వారు ఎక్కడ తగిలినారంటే ఈ సాతాను రాజ్యంగా తగులుతున్నారు. ఈ 5 మందికి ఏం చేయబోతున్నాడు సాతాను గారు? ఈ ముద్ర వేయబోతున్నాడు. అలాగనే దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా, మన అభిషేకం పొందిన తర్వాత కూడా దేవుడి కొరకు కనిపెట్టి ఉండకుండా లోకం వైపు లోక కార్యాలు తిరుగుతూ మన దాన్ని పాటిస్తూ ఉన్నామంటే సాతాను వచ్చినప్పుడు వాడి రాజ్యం చిరుగుగా, దేవుడు వచ్చినప్పుడు మనం కనిపెట్టి ఉండని వల్ల, ప్రార్థనలో ఉండని వల్ల, మందిరానికి రాని వల్ల, ఎన్నో కార్యాలు దేవునికి విరోధంగా మనం ఎంతో తెలిసి కూడా విడిచిపెట్టిన వల్ల మనం మోసం పోతుంది. అందుకే చెప్తున్నాం, మోసం పోతుంది. ఒక సేవకుడు ఆయన యేసయ్య రాసి ఇచ్చినారు. యేసయ్య పలికిన మాటలు ఇది, సువార్తలో ఉన్న మాటలు. మోసం పోకుడి. మనం మోసం పోయే కాలంలో వచ్చినాం. ఏ సమయంలో ఎవరు మళ్ళీ మోసం చేస్తారో తెలియదు. మనం మెలకువ కలిగి ఉండాలి. ఎక్కడ పోయినా యేసయ్యని మహిమపరిస్తే చూడండి, యేసయ్యని మహిమపరిచిన పరిస్థితి ఎవరైనా ఎవరిగా యేసయ్యని చూపిస్తున్నారా? వాళ్ళ నుండి యేసయ్య బయలుపరచబడుతున్నాడా? యేసయ్యని మాత్రం మహిమపరుస్తున్నారా? దేవుడికి మహిమ తీసుకుని వస్తున్నారా? చూడండి, మనుషులకు మహిమ తీసుకుని వస్తున్న పరిచర్య ఈ అంతే కాలంలో దేవుడు చెప్పిన ఈ వాక్యంలో రాయబడిన పరిచర్య. అనేకులు వచ్చి నానామముని పెట్టుకుని ఇలాగ చేస్తారు, సువార్త చెప్తారు,
కానీ వారంతా డబ్బుల విషయంగా ముందు పడ్డారు. కానీ మనం దేవాది దేవుడు ఈ లోకంలో ఎవరిని కూడా విడిచిపెట్టాలని ఆశపడ్డా, ఎవరు కూడా చేయబడపడాలని ఆశపడ్డా, అందరూ ఆయన దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. ఆయన రాకుండా అందరూ ఎత్తపడాలని ఆశపడుతున్నాడు. అందుబట్టి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మేరకు కలిగి ఉండేది. చివరిగా వచనం చదివి ముగిస్తాను. 2 పేతురు రాసిన 2వ పత్రిక తీసుకోండి. చివరిగా వస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. చదువు. 3:10. అయితే బాగా గమనించండి, అందరూ గమనించండి, దేవుని పిల్లలు బాగా గమనించండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. లేదు అని చెప్పండి. దొంగ వచ్చినప్పుడు చెప్పేసి వస్తాడా? మన ఇంటి దొంగ వస్తాడు చెప్పాడా? అలాగనే వేసే రాములు కూడా ఉండబోతుంది. చూసామని చెప్పాడు, చూసిన ఇలా ఉంటాడని చెప్పాడు. కానీ ఏ దిన రాబోతున్నాడు, ఏ సంవత్సరం రాబోతున్నాడు, ఏ గడి రాబోతున్నాడు, ఏ సమయంలో రాబోతున్నాడు తెలియదు. ఈ 10 కన్యకలు దీవెని తీసుకుపోయినారు. కానీ ఏ సమయంలో పెళ్లి కుమారుడు వస్తాడని తెలియని వల్ల నూనె లేకుండా మోసపోయినారు. అలాగనే సంఘము కూడా ఈ దినములో, ఈ అంత్య దినములో, కడవరి దినములో మోసం పోతూనే ఉంది. యేసు ప్రభు రాకడ ఇక ఉంటుంది, ఇక్కడ దినాలు గడిచిపోతాయని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. వస్తాడని ఎక్కడ వచ్చినాడు? రాలేదు కదా అని అనుకుంటారు. కానీ అక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. చూడండి 9వ వచనం చదువు. కొందరు యేసు ప్రభు రాకడ ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు, ఎవడను నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. కట్టబడి దేవుడు వచ్చినప్పుడు ఎవరు నశింపబడకూడదు. ఎవరు ఇలాగ 10 కన్యకలు సిద్ధపడి 5 కన్యకలు చేయబడబడ్డారు కదా, అలాగ ఎవరు ఉండకూడదు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనతో రాకడని ఆలస్యం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎవడు నశింపబడకూడదు, ఎవడు దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ నరకానికి పోకూడదు, ఆయన రాకడలు ఎత్తపడకుండా ఉండకూడదు అని చెప్పి దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. కానీ అంచి వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ చెప్తున్న వాక్యం చదువు. అంచి వచనం 10లో. అయితే దేవుడు ఇది జరిగినా కూడా అయితే ప్రభు దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు లయమైపోను, భూమియు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవనని ఉండగా ఆకాశం దేవుని దినము కనిపెట్టుచు కానీ మీరు పరిశుద్ధమైన ప్రవక్తతో భక్తితోను ఆ చదివిన వాటికి ఎన్ని వస్తుంది కానీ లాస్ట్ చేయన ఎన్ని వస్తున్నాయి? ఇవన్నీ ఇట్లు ఎంత జరగబోతుంది కనుక భూమిలో ఎంత లయం అయిపోతుంది ఏసీ రావడం తర్వాత. అందుకనుక మీరు ఏం చేయాలి అంటున్నాడు దేవుడు. చదువు. ఆకాశములు రగులుకుని
పంచభూతములు మహావేదముతో కలిగిపోవు నట్టియు దేవుని దినపు రాకడ కొరకు అందుకే దేవుని దిన రాకడ కొరకు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు భక్తితో. పరిశుద్ధ ప్రవర్తన దేవుని భక్తి అని చెప్పి, పరిశుద్ధ ప్రవర్తన నడక, పరిశుద్ధ నడక దేవభక్తి, దేవుని భక్తి కలవారి ఉండు దేవుడు తన వాక్యాన్ని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? యేసయ్య రాకడ కొరకు పరిశుద్ధ నడక గలవారుగా ఉండాలి, దేవుని యందు భయభక్తి గలవారుగా ఉండి ఆయన రాకడలో సిద్ధముగా అన్ని కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి కనిపెట్టి మెలకువగా ఉండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు రాకడని మనం ఎలాగా సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రాకడతో సూచనలు గురించి చెప్పారు. రాకడ సూచన ప్రాముఖ్యమైన సూచన జరుగుతూనే ఉంది. ప్రేమ చల్లారిపోతుంది, దేవునితో ఆత్మ అభిషేకము తగ్గిపోయింది. అభిషేకాన్ని గురించి మాట్లాడేవారు తగ్గిపోయినారు. భాషల వరాన్ని గురించి మాట్లాడేవారు తగ్గిపోయినారు. భాషలు మాట్లాడుతుంటే సాతాను మంటలేస్తుంది. ఇదేది అందరూ చేస్తున్నారంటున్నారు. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు. దేవునితో మాట్లాడకుండా పోయిన వల్ల సంఘము సల్లారిపోతుంది. లోక నటనాలు, లోక కార్యాలు చూస్తున్నారు. అక్కడ యేసు గురువు చెప్పిన మొదటి సూచన ఏమిటి? నా పేరు పెట్టుకుని అనేకులు వస్తారు. వారు లోకంలో ఉన్న వారి కార్యాన్ని చూపించి అన్నిటిని చూసి ఇదే గొప్పది, ఇదే యేసయ్య అని అనుకున్నట్టు చేస్తారు. సువార్త చెప్తారు, అన్నీ చేస్తారు. కానీ వారితో లోక మాన్యులు ఉంటాయి, లోక నడనాలే ఉంటాయి, లోక కార్యాలే ఉంటాయి. కానీ నన్ను మహిమపరిచి ఉన్నాయి. ఇది ఎంత సూచన? ఈ అంత్య దినములో దేవునితో విడుదలగా మనం నలుగురు కలిగి ఉండాలి. దేవుని సంగమా, శివుని సంగమా బాగా గమనించండి. యేసయ్య రాకడ త్వరలో ఉంది. చదువుకు దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఎంతమంది యేసయ్య రాకడ వరకు నేను సిద్ధపడాలని ఆశపడుతున్నాను. ఒక నిమిషం చేయండి. యేసయ్య, నేను కూడా నీ రాకడ త్వరగా సిద్ధపడాలి, నేను సిద్ధంగా ఉండాలా. 10 కన్యకలు నూనె తీసుకుని వెళ్ళారు. దీవటి ఎరిగించినప్పుడు 5 మంది దగ్గర మళ్ళీ అది కాలిపోతే పోసుకున్నానికి నూనె ఉండింది. 5 మంది గుడ్డిలో నూనె తీసుకోవాలా, గుడ్డి తీసుకోవాలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, శబ్దం వింటున్నప్పుడు 5 మంది వెళ్ళిపోయినారు. 5 మంది కొనడానికి వరకు పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు తలుపు వేయబడింది. మన పరిస్థితి అలా ఉండకూడదు. ఎప్పుడైనా నూనె కలిగిన వాళ్ళ అభిషేకంతో నిలబడి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? మెలకువ కలిగి ప్రార్థన ఉంటున్నామా? యేసయ్యతో సహవాసం చేస్తున్నామా? సియోను సంఘంలో ఉంటున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతి క్షణం మనతో నడుస్తున్నాడు, ప్రతి కార్యాలు బయలుపరుస్తున్నాడు. ఒకవేళ ఇంతని చూసి కూడా హృదయంలో లోకముని, లోక కార్యాలు పెట్టుకుని నువ్వు మోసం పోయినావంటే ఆయన వచ్చే సమయంలో ఎంత ఘోర పరిస్థితి నీది. అయ్యో అయ్యో అని వాళ్ళు కొట్టుకున్నారు 5 కన్యకలు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఆయన ప్రతి ఆదివారం వచ్చి వెలకాలి, ఆయనతో కార్యాలు క్రమంగా జరిగించాలి, మనకి ఇచ్చిన పరిచయం జరిగించాలి. ఆయన రాకూడదు. మెలకువ కలిగి సిద్ధం కలిగి ఉండాలి. ప్రార్థన చేసి మెలకువగా ఉండుడి యేసయ్య చెప్పినారు. కనుక ప్రతి విషయంలో కూడా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి మెలకువగా ఉండాలి. ఎందుకంటే 6 రోజులు 7 రోజులు కూడా నేను ఇంటికాడనే ఉంటున్నాను. మందిరానికి వస్తుందా దేవుడా అంటే అనుకోదు. సింహాసనం వేసి యేసయ్యకు సింహాసనం వేసి కూర్చున్నాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని మహిమపరచు. అంతేకాదు ఉద్యోగాన్ని కొరకు సింహాసనం వేసి ఆయన కూర్చున్నారు. ఆయన సింహాసనం ఎదుట నువ్వు రాకుండా పోతే 5 కన్యకలకు ఏం చెప్పాను? మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. తలుపు వేసినాడు. అలాంటి పరిస్థితి మన ఎవరు మన సందేశం రాకుండా ఏ సమయంలో యేసయ్య రాకుండా సిద్ధంగా ఉండాలి. వాక్యం ఇప్పుడు సెలవిచ్చినట్టుగా దొంగ వచ్చినట్టుగా నేను వస్తాను. ఆయన వచ్చినప్పుడు ఆకాశం కదలబోతుంది, భయంకరమైన కార్యాలు జరగబోతుంది. భూమిలో అంతా రొమ్ము కొట్టుకుని వస్తాను. ఒక చోటు చెప్పబడి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీసుకో. చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది.
వచ్చినప్పుడు ఎలాగా ప్రజలు రొమ్ముకుంటుంటారు చూడాలి. మొదటంటే ఏడు ఒకటి ఏడు ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది, బాగా వచ్చింది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రములు ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచుకుని రొమ్ము కొట్టుకుంటారు. అవును, ఆమేన్, హల్లెలూయా. మేఘారుడై రాబోతున్నాడు దేవుడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రంలో చూడబోతుంది, అందరూ రొమ్ము కొట్టుకుని ఏడబోతున్నారు. యేసయ్యా ఇంత గొప్ప దేవుడా అని దేవుడు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. అందుబట్టి యేసయ్య రాకడ కొరకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దొంగ వలె రాబోతున్నాడు కనుక సీయోను సంగమా ఇక ప్రతి వారం దేవుడు రాకడ గురించి ఎక్కువ మాట్లాడమని చెప్పినారు కనుక ప్రతి వారం అనేక మర్మాలు ఉన్నాయి రాకడ గురించి. మనం ప్రతి వారం ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు ఎందుకొరకు దేవుడు రాబోతున్నాడు? మొదటిగా ఒక విషయం తెలుసుకోండి, తన కొదవ సంఘానికి కొరకు రాబోతున్నాడు, తన పెళ్లి కుమార్తె కొరకు రాబోతున్నాడు. చప్పటి కొరకు దేవుని మహిమ కోసం మన కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. దానికి కావాల్సిన సూచనలు ఏమేమి జరుగుతాయి దేవుడు చెప్పారు. ఈరోజు మీకు అందరూ యుద్ధాలు, కలగాలు, కరువులు, తెగులు, యెరూషలేము పట్టణం ఎలాగ చుట్టుకున పడుతుంది, ఇశ్రాయేలు దేశం ఎలాగ చుట్టుకున పడుతుంది, చుట్టుకుని ఉంది, సైనికులతో శత్రువులతో ఎలాగ నిలబడి ఉంది, ప్రేమ చల్లారిపోతుంది. అంత సూచన జరిగిపోయింది, అంత జరుగుతూనే ఉంది. యేసు రాబోతున్నాడు, దొంగ వలె రాబోతున్నాడు. సీయోను సంఘం సిద్ధంగా ఉన్నారు. అందుకే 1వ తారీఖు దేవుడు 2వ తారీఖు పదార్థంలో మాట్లాడినట్టుగా మీకు దానికి ముందుగానే పెట్టారు. 2వ తారీఖు దేవుడు మాట్లాడిన విషయము బాగా గుర్తుపెట్టుకోండి. సీయోను సంఘమా, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, పరిశుద్ధత కలిగి, అభిషేకముతో నా 2వ రాకడ వరకు సిద్ధంగా ఉండమన్నాడు. దేవుని బిడ్డగా మోకరించి ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. మనందరూ మోకరించి చేసే దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నా జీవితంలో 2వ రాకడకు నేను సిద్ధపడాలి. నాలో ఇక నా హృదయము లోక సంబంధమైన కార్యాలు, లోక తిండి మీద కానీ, శరీర సంబంధమైన కార్యాల మీద కానీ, ఐకిక విచారములు, ఇచ్చలు, లోక క్రియల మీద ఆశ పెట్టుకుంటే నన్ను క్షమించండి. మీ రాకడకు నేను సిద్ధపడాలి తండ్రి. అయ్యా, మీ రాకడలో నేను మిమ్మల్ని ఎదుర్కొనే వెళ్ళాలి. మీ పెళ్లి విందుకు నేను ఉండాలయ్యా. మీ పెళ్లి విందులో మీ ఇంటిలో నేను ఉండాలి యేసయ్యా. నేను వెలుపల ఉండకూడదు తండ్రి. తలుపు వేసిన రోజు నేను రాకూడదు తండ్రి. నా చేతిలో దీవెటి ఎప్పుడు ఎలుగుతూ ఉండాలి. నూనె నా బుద్ధిలో ఉండాలయ్యా. మీ అభిషేకంలో నూనె, మీ పరిశుద్ధ ఆత్మ దేవునితో అగ్నిన ఆ దీవెటి నాలో ఎప్పుడు మండుతూ ఉండాలి. మీ అగ్ని అభిషేకంతో నింపబడి ఉండాలయ్యా. మీ వాక్యముల నూనె, మీ పరిశుద్ధమైన నూనె, మీ బలమైన కార్యాలు వరముల నూనె, మీ ప్రవచనమైన నూనె ఎప్పుడు మేము పోస్తూ ఉండాలమ్మా. అనేక దీవెనగా మీ పరిచర్యగా మారిపోవాలి. మీ ఉచివాణి వాడబడాలయ్యా. మా హృదయము తిండి వలన, లోకములను ఐక్యంగా విశాలం వలన, లోక ఇచ్చల వలన ప్రభా మేము మోసం పోకుండా మమ్మల్ని రక్షించండి, కాపాడు. సీయోను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కావాలి. ఇక తెలియకుండా ఉంటున్నారయ్యా. 2వ రాకడ సమీపంగా జరగబోతుంది. యేసయ్యా సిద్ధపరచండి. ఈ 2వ రాకడకు మేము సంఘముగా మీ ఎదుట నిలబడడానికి కృప చూపించున్నాం. మా పాపములు, తప్పులు, ఒప్పులు, మాతో గర్వాలు, మాతో కోపములు, మాతో అసూయలు, మా నోటి మాటల వల్ల, మాతో ఆలోచన వల్ల ఎవరెవరిని మేము నిందించినామో, మాట్లాడినామో తండ్రి, మీకు విరోధంగా ఏ పాపం చేశామో క్షమించండి. మీ రక్తముతో కాదు, ఈ సీయోను సంఘంని పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా.
మీరు ఇచ్చిన అభిషేకమున ఆ దీవెటిని పట్టుకుని ప్రభు, మీ అభిషేక ధైర్యముని పట్టుకుని తండ్రి, ఆ నూనెతో ఈ బలమైన సేవ మాకు ఇచ్చిన సేవ చేయడానికి వచ్చి నన్నెవరు కలిగి ప్రార్థన చేస్తూ ఎప్పుడు తండ్రి మీ సన్నిధిలో నిలబడడానికి చూపించి మీ రాకలో అందరినీ సిద్ధపరిచి మీతో మమ్మల్ని తీసుకోమని, మీ రాకలో మేము ఎదుర్కొనడానికి సహాయం చేయమని, మీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచి ముద్రించమని యేసు నామములో అడిగి వేడుకొని పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. గమనిస్తూ ప్రార్థన చేయండి. ప్రార్థన 5 నిమిషాలు వస్తుంది. ఎంతో సంతోషంగా సమాధానంతో ప్రతి ఒక్కరు పంచిపెడుతున్నాం. అలాగే తండ్రి వాటిని చెప్పిన ప్రకారంగా తండ్రి మీరు ఆకలి తండ్రి ఏ విధంగా మీరు అక్కడ వస్తున్న సూచనలతో ఆ విధంగా తండ్రి మాకు చెప్పి ఉన్నావు. మన యాగంలో రావాల్సిన దేవుడు నమ్ముచిన దేవ మీకు స్తోత్రములు. గొప్ప దేవ మాలో తండ్రి నూనె నింపుడు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం. మీకు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం. ఎప్పటికీ తండ్రి మీ సన్నం తండ్రి గొప్ప దేవ తండ్రి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి నూనె నింపబడుగా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరిలో నూనె తగ్గిపోకుండా తండ్రి ఎప్పటికీ నిండుగా పొంది పాలనగా వేస్తున్నామన్నా మీరు మీ సహాయం చేయండి. మన పరిశుద్ధాత్మ మీరు తండ్రి ఒక్కొక్కరు తండ్రి అనేకమైన పనులు జరిగించండి. ప్రతి ఒక్క చోటున మీరు తోడే ఉన్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుతున్నారు తండ్రి. నెలంతా మీరు కాపాడు ఉన్నారు తండ్రి. స్తోత్రములు. గొప్ప కరుణమైన తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే మంది రాలేదో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని క్షమించండి. మంచి కాదు కుటుంబాల చుట్టూ వారి చుట్టూ తండ్రి వేసి కాపాడుతున్నా ప్రార్థించుకుంటాను తండ్రి. దూరమైన మనసు వ్యవసరాలను కూడా జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ మంచి కాదు వేసి కాచి కాపాడుతూ ఉన్నాండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు తండ్రి ఆరోగ్య సమస్యలు ఏమి లేకుండా తండ్రి డబ్బు సమస్యలు కూడా వారికి సహాయం చేస్తూ ఉన్నాము. గొప్పది తండ్రి మీరేవుడు ఆ ప్రకారం జరిగిస్తున్నాము. విషయం లేవనెత్తూ ఉన్నాము తండ్రి. నాకు బాణము లేకపోతే మనసు తయారు చేయండి. మీరు మేము ఆ ప్రకారం జరిగిస్తూ ఉన్నాము. గొప్పదేవ యేసు పరిశుద్ధంలో శక్తించి ప్రార్థించేది తండ్రి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రమైన స్తోత్రము స్తోత్రము తండ్రి. నైనా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి ఇంతవరకు నైనా మాతో తండ్రి మీ దాసులో ఉండి మాట్లాడించినందుకు స్తోత్రం
చెల్లిస్తున్నాను ప్రభా. అయినా ఈ దినము కూడా తండ్రి నాకు ఇచ్చిన సేవను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయినా నీ సేవ చేసినందుకు కూడా తండ్రి, అయినా నన్ను కూడా తండ్రి నీ పరిశుద్ధమైన రక్తంలో పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అయినా నడినెత్తి నుంచి అరికాలు వరకు తండ్రి, అయినా నీ అమూల్యమైన రక్తాన్ని ప్రోత్సహించి తండ్రి నన్ను శుద్ధీకరించిన అయినా తండ్రి నా ప్రతి తప్పులను క్షమించమని తండ్రి ఈ పాదములో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మాలో తప్పు లేదు, పాపం లేదని చెప్పడానికి మేము అర్హులము కాదు తండ్రి. అయ్యా మేము మనుషులమునైనా నమ్మదైన వారు కాదు నాయనా తండ్రి. నీ గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మేము మట్టి వారమునైనా మట్టి గతాలను తండ్రి. మా పాపాలను క్షమించేవాడవుడు, మా తప్పులను క్షమించేవాడు అయ్యా, మా హృదయాన్ని సరిచేసేవాడవుడు తండ్రి. దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో కూడా తండ్రి ఈ పరిశుద్ధమైన రక్తంలో నన్ను పరిశుద్ధపరిచి తండ్రి మీరే నాలో ఉండి సేవ చేయడానికి సహాయం చేయమని తండ్రి నీ పాదములో ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నాయన నాకు ఇచ్చిన ఈ సేవను బట్టి స్తోత్రములు తండ్రి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ సేవల సంఘంలో తండ్రి అయ్యా మీరే దిగి వచ్చి నాయన మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము కూడా మీరు ఆశను తండ్రి సులువు స్థానం వరకు చేసుకొని తండ్రి మీ వాక్యముతో మాకు బోధించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీ రెండో రాకడ గురించి మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన తండ్రి ఈ లోక క్రియలు లోక ఆశల నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఈ రెండో రాకడకు తండ్రి మమ్మల్ని కూడా నాయన సిద్ధముగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ఉద్యోగంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరు తప్పుతున్నారో తండ్రి అందరినీ కూడా నాయన మళ్ళా నీ సన్నిధికి చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి శ్రాంతి దినమున నాయన ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. రాని బిడ్డల మీద నీ వాక్యంతో నాయన వాళ్ళతో కూడా మాట్లాడండి, దర్శించండి ప్రభా. అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నూనె గురించి మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం అయ్యా. అయ్యా నాయన 10 మంది నాయన కన్యకలలో తండ్రి 5 మందిలోనే తండ్రి నీ నూనె జూటి వెలిగింది నాయన గొప్ప దేవ. అలా కాకుండా తండ్రి అందరికీ కూడా నాయన నీ జీటి వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ తైలాభిషేకం ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన వరం అయ్యా నాయన అభిషేకము తండ్రి నాయన ఐక్యత ప్రేమ సమాధానం పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యముతో మమ్మల్ని సరిచేయమని, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యాన్ని తండ్రి అయ్యా నాయన మీరు దీవించమని తండ్రి సంఘం పట్ల జరిగించమని, నీ రెండో రాకడకు మమ్మల్ని అందరికీ సిద్ధపాటు కలిగించమని, సాతానుగాడు చేసిన క్రియలన్నీ తండ్రి మీ వాక్యంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దృష్టి క్రియలన్నీ యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ రాకడ సమీపముగా నాయన అయ్యా ఎలా వస్తారో నాయన దొంగవల వస్తారన్నావు ప్రభా. అయ్యా నాయన నీ కొరకు మేము సిద్ధంగా కనిపెట్టుకుని తండ్రి అయ్యా తగ్గించుకుని ప్రేమ కలిగి ఐక్యతతో నాయన సంఘంలో నీ జీవినైనా వెలిగించి తండ్రి అయ్యా నాయన తిరిగి వెళ్ళినైనా మేము కొనుక్కు చూడడం లేకుండా తండ్రి ఎల్లప్పుడూ మాలో నాయన నీ పరిశుద్ధాత్మ జీవి వెలిగించబడదు కాక తండ్రి. నీ ప్రార్థన శక్తి, నీ ప్రార్థన వరము, ప్రౌఢుల వరము, సేవ వరము తండ్రి, ఉద్యమ వరము, స్వస్థత కార్యములు సాక్ష్యంగా తండ్రి నీ జీవి ఎలగబడాలయ్యా. నీ ఉద్యమం రావాలయ్యా. నీ రెండో రాక పరిపాలన జరగాల తండ్రి. నీ రెండో రాక మేమందరము ఎత్తబడాలనైనా నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవుని బిడ్డలకు నాయన ఎక్కడ వ్యతిరేకంగా సాతానుడు లేస్తుందో ప్రభా వారి యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. అయ్యా దేవుని బిడ్డలకి ఎక్కడనైనా ప్రభా అయ్యా అధికారం లేకుండా చేయాలని చూస్తున్నా తండ్రి సాతానుడు చేసిన గుడ్డితనం అంతా వేస్తున్నాము కారిపోను కాకనైనా నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నాయన సాతాను గాని అయ్యా నాయన మేము సిద్ధతకే మాకు తండ్రి ప్రార్థన శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకముని, వాగ్దానాన్ని తండ్రి నీకు స్తోత్రమయ్యా. వాగ్దానములతో నాయన సిద్ధతకు మాకు సహాయం చేయి అయ్యా. నీ బలమును మాకు నాయన సహాయం చేయి, నీ శక్తిని మాకు సహాయం చేయి, నీ పరిశుద్ధత మాకు సహాయం చేయి, సాతాను గాని ఓడించడం మాకు సహాయం చేయి తండ్రి అయ్యా. వాడు ఎప్పుడు మా కాళ్ళ కింద శీతలముగా సిద్ధకటకు సహాయం చేయాలని నీకు స్తోత్రం ప్రభా. అయ్యా పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఆరాధన మీరే రాకడ గురించి మాట్లాడారు తండ్రి అయ్యా. నీ కొరకు నిజముగా అయ్యా నిలబడటకు మాకు సహాయం చేయనైనా గొప్ప దేవా. మరి నాయన నీ దాసులకు ఇచ్చిన పరీక్షలను తండ్రి అయ్యా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బలంగా లేవనెత్తని నాయన మీకు స్తోత్రములు ప్రభా. అన్ని
పరిశుద్ధులలో నాయన నీ రాకడ గురించి బయలుపరచండి అయ్యా. నాయన మీ అభిషేకం గురించి బయలుపరచండి తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. విశ్వాసుల మీద నాయన ప్రభువా అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపు నాయన ప్రతి ఒక్కరిని విశ్వాసులందరినీ పుట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరిలోనైనా ఏ బంధకం ఉందో నాయన మీ వాక్యములను కొట్టి వేస్తున్నారు. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయి నాయన. అయ్యా పెద్దవారికి మంచి ఆరోగ్యములు దయచేయి తండ్రి. యవనస్తులకు తండ్రి నీ కాపుదల దయచేయి నాయన. నీ పరిశుద్ధత దయచేయి తండ్రి. నీ కంచివే నాయన. నీ కృపలో భద్రపరచు నాయన. అయ్యా నీ ఉద్యోగంలో వాడుకోనాయన. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయన స్త్రీలకు తండ్రి అయ్యా నాయన తండ్రి స్త్రీలను సంఘములో నాయన ప్రభువా అయ్యా ప్రార్థన వరములతో ఉండటానికి సహాయం చేయి. ఇచ్చిన పరిశుద్ధులైన స్త్రీలను బలంగా వాడుకోండి తండ్రి. అయ్యా పురుషులను నడిపించండి నాయన. దేవానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా ఎవరు ఏ బాధలతో ఉన్నారో నాయన బాధల నుంచి విడిపించండి. రోగాల నుంచి విడిపించండి తండ్రి. అయ్యా మీ రక్తంతో స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే యెహోవా రాఫా అయ్యా నాయన స్వస్థపరిచేవాడు నేను అన్నారు తండ్రి. అయ్యా ఉన్న బిడ్డల్లో ఎవరిలో ఏ బాధ ఉందో ఆ బాధను విడిపించు నాయన. అయ్యా రోగం నుంచి విడిపించయ్యా. స్వస్థపరిచయ్యా. బాగు చేయయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మా వారమంతా నీ మీద బిడ్డలకు సహాయం చేయి నాయన. నీ యందు భయభక్తి కలిగి ఉండడానికి సహాయం చేయి తండ్రి. నీ యందు నిజముగా జీవించడానికి సహాయం చేయి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎక్కడ కూడా సాతాను తండ్రి అయ్యా మమ్మల్ని వాడు మోసం తిరుగుండా తండ్రి అయ్యా వాడు అడ్డు రాకుండా వారి అడ్డు వాడనని యేసు నామములో బంధిస్తున్నాయన. అయ్యా మీ ద్వారము తెరవండి తండ్రి. మీ పరలోక ద్వారము తెరవండి నాయన. మీ మార్గము సరళపరచండి తండ్రి. మీకు స్తోత్రమయ్యా. అయ్యా మా మార్గం అన్నింటిలో నువ్వు తోడై నీడై మమ్మల్ని నడిపించండి అయ్యా. నాయన అన్నింటిలో నీ కృప దయచేయండి తండ్రి. అయ్యా ఏదైనా మేము తండ్రి అయ్యా సొంత నియమతో మా బలముతో మా ఆలోచనలతో ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మా సొంత నియమం వ్యర్థము నాయన. మా సొంత ఆలోచన వ్యర్థము తండ్రి. అయ్యా ఏదైనా నీ చిత్త ప్రకారమే జరగాల తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ చిత్తం లేకుండా నీ కృప లేకుండా తండ్రి నీ దయ లేకుండా నీ కరుణ లేకుండా మాతో ఏది కాదు నాయన. అయ్యా నీ బలం అడుగుతున్నాం. నీ దయ అడుగుతున్నాం. నీ చిత్తం అడుగుతున్నాం. నీ సహాయం అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ చేస్తున్న బిడ్డలకు సేవకులకు తండ్రి అయ్యా పాలులో జరుగుతున్న సేవలు కూడా నీకు అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా అందరినీ నాయన నిలబెట్టేవాడము నడిపించేవాడము ప్రోత్సహించేవాడము తండ్రి. ఇది సేవ నీది నాయన. నీకు స్తోత్రమయ్యా. అయ్యా తప్పిపోయిన బిడ్డలను మళ్ళా మీరు నడిపించండి అయ్యా. నశించిపోతున్న ఆత్మను ఎత్తి రక్షించండి తండ్రి. పాపం శిరలో నుంచి విడిపించండి తండ్రి. నీ సన్నిధికి నడిపించిన ఆయన మీ నామానికి మహిమ తెలుసుకోండి తండ్రి. ఎవరు రాలేకపోయినాయన ఏ పనులలో ఉన్నారా తండ్రి వాళ్ళకు మీరు తోడై ఉండండి అయ్యా. వాళ్ళు రావడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా నాయన గొప్ప దేవా ఈ దినం ఎంతో శ్రేష్టమైన దినం. ఈ దినం తండ్రి ఎంతో మహిమైన దినం. నీ సన్నిధిలో కొనియాడ దినము నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా ఈ దినం కోసం ఎదురు చూడాల తండ్రి. ఈ దినం కోసం నాయన ప్రభువా అయ్యా ఏదైనా నాకు అక్కర్లేదు నా దేవుడు నాకున్నాడని తండ్రి అయ్యా ఈ పునరుద్ధాన దినం కోసం ఎదురు చూసి నీ సన్నిధిలో తండ్రి మా పాపాలు మా శాపాలని ఒప్పుకొని తండ్రి మా కన్నీళ్లను తెలిసేవాడు నువ్వేంటి తండ్రి. నీ యందు భయభక్తి కలిగిన ఆయన అయ్యా మేము కూడా నాయన తగ్గించుకుని ఉండి జ్ఞానోదయమని తండ్రి అయ్యా నీ పాదాలను ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ చిన్న తప్పులు పొరపాటునే క్షమించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మేము మూర్ఖులము తండ్రి. మేము మనుషులము తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. పాపుల కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నువ్వు నాయన. నీకు స్తోత్రం అయ్యా. నీ ప్రేమ గొప్పది తండ్రి. నీ కృప గొప్పది నాయన. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా సమస్తము నీ కృప ద్వారా జరుగుతుంది తండ్రి. నీకు స్తోత్రములు. మీకే వందనములు కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ నాయన 40 రోజుల ప్రార్థనలో కూడా తండ్రి ఏరియాకు నాయన ప్రభావ పెట్టుకున్న ప్రార్థనలో తండ్రి అయ్యా నాయన నీకే జ్ఞాపకం చేసి చెప్తున్నాను తండ్రి. మీరే సమస్తముని జరిగించండి. మీరే కార్యము జరిగించండి. ఏరియా ఆత్మకు శాంతి జరిగించండి తండ్రి. అయ్యా లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా ఏదేదో చేస్తాం ప్రభా. ఈ పరలోకంలో సంతోషంగా ఉన్నాడు నాయన. అయ్యా నీ పరలోకం ఉన్న ఏరియాకు నాయన నీ సమాధానం రావాల తండ్రి. భూమి మీద నాయన ప్రభా నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఏరియాను గురించి ఎవరు ధృవీకరిస్తున్నారు ఎవరు నిందలిస్తున్నారు ప్రభా. నిందలను అవమానాలను యేసునామములో తీసివే తండ్రి. అయ్యా నీ సమాధానం నా కుటుంబం మీద అనుగ్రహించు నాయన. నీ కాపుదల అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఎక్కడైనా భక్తిహీనులు తండ్రి అయ్యా నైనా దేవుని బిడ్డలు ఏలు చేస్తున్నారు తండ్రి. అట్టి వాళ్ళ నోళ్ళు ముయించమని ప్రార్థిస్తున్నాను
దీవించమని ఆశీర్వదించి ఈ రెండో రాకడకు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని నేను నామాన్ని చించుతున్న మనిషిని తగ్గించుకుంటూ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని సన్నిధిలో లాభం చేసుకోండి. ప్రతి ఆదివారము చాలా మంది తగ్గిపోతా ఉన్నారు. దేవుని చిత్తం కాదు, అందరూ తప్పకుండా ప్రతి ఆదివారం అండి. మీకు వసతులు బస్సు సమయానికి 12 గంటలకు ఇచ్చి భోజనం చేసుకుని 12:30 మీ బస్టాండ్ మొదలుపెట్టాం. దాని గురించి ఆలోచన పెట్టుకోవడం దేవుడు తప్పకుండా మీ అందరినీ దీవించాలని ఆశపడి దేవుడు తెలుస్తున్నారు. మీ కుటుంబాలు దీవించబడాలా, చేసే రాకుండా మీ కుటుంబం అంతా ఎత్తబడాలి. దేవునికి సేవలు మీరందరూ బాగా బలంగా నిలబడి ఉద్యోగాన్ని తీసుకురావాలా, పాల్గొనలు మీరు ఏర్పరుచుకుంటే గొప్ప సంగతి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో గ్రామాలు ఉన్నాయి, కానీ ఏసే బాలూరు గ్రామాన్ని ప్రేమించి ఎంతో గొప్ప పరిస్థితి జరిగిస్తున్నారు. మీరు కూడా విధేయత చూపించండి, దేవునికి తగ్గించుకుని కొద్ది శ్రమలు ఉంటే కూడా నా ఏసే కావాలని కోరికలు చాలా చేయండి. త్వరలో మీ ప్రార్థన వెళ్ళబోతున్నాడు దేవుడు. పాల్గొనని ఆరాధన జరగబోతుంది. చెప్పండి పడితే 5%. హల్లెలూయా. పాల్గొనలు ఎవరెవరు వద్దని చెప్పినారో వారే వచ్చి నాకు ఏసయ్య కావాలి, యెహోవా తండ్రి కావాలి, మీరు తీసుకురండి, సేవకులు తీసుకొచ్చి పెట్టని పిలవబోతున్నారు. దేవుడు అన్ని కార్యం జరిగించాలని చెప్పినారు, క్లోజ్గా చెప్పినారు, నెరవేర్చబోతున్నారు. కనుక కొద్ది దినాలు మాత్రమే మనం ఇలా వచ్చి చేయబోతున్నాం. తర్వాత పాల్గొన్న పరిస్థితి ఆరాధన గొప్పగా జరగబోతుంది. దాని తర్వాత ఎవరు కూడా ఆపే వాళ్ళు ఉండబోయేది లేదు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన రండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. యేసు ఒక పాట పాడి దేవుని ఆరాధించి ముగిస్తాం. ప్రతి వారము మెసేజ్ రెండో రాకడి గురించి మెసేజ్ బలంగా ఉండబోతుంది. ఎవరు కూడా మిస్ కాకుండా రండి. అనేక మర్మాలు తెలియపరచబోతున్నారు. సమయంలో దీన్ని మైంపరుస్తుంది. హల్లెలూయా. వారసులను పాటపడి నేను మైంపరుస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Wonderful Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. మాటల
మహిమపరుస్తాము నీ భాషలో అందుకని చూసుకొని మనం ఏసేతో పిల్లలు ఆయనతో బిడ్డలై ఉన్నాం. ఆయనకు మాత్రమే మహిమ చెల్లించిందని మనం నేర్చుకుంటాను. నీతో జీవించగానే నా బ్రతుకు రంగుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు రంగుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా శృతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేస్తాను. చాలా సమయంలో ఎవరు అటు ఇటుతో దేవుని మాటలు కన్నెత్తి చూడండి, కనుకొస్తుంది ఎస్ఐని గణపరచండి. మన కొరకు తిరిగి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి సిరువుల కొట్టబడి మరణించి 3వ రోజు తిరిగి వేసిన ఎస్ఐ పరిశుద్ధ ఆత్మ దేవుడుగా మనల్ని సంచరిస్తున్నారు. ఆయన కొరకు ఏర్పరచుకున్న పరిచర్య ఎస్ఐ పరిచర్య. యేసయ్య నిన్ను వెన్నంటరానే ఆచర మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటరానే ఆచర మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు. నీ నడవగలను.
అందరూ ఆకాశం చేయండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేవే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేవే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట తగినది కాదులే. రెండు రాత్రులకి మహిమైపోతున్నారు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట తగినది కాదులే. సుగుణ సంపన్నుడా, శృతి గానాల వారసునా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మధురంగము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మధురంగము. నీ మాటల మధురంగము, నీ మాటల మధురంగము, నీ మాటల మధురంగము. రివా శంకర రిఖా బాబా ఊరిబా రమా శంకర రిఖా బాబా ఊరిఖా బాబా బాబా మహిమగల దేవుడు తన దీవెటిని దీవెటిగా మనల్ని మార్చున్నాడు. మనల్ని దీవెటిగా మార్చున్నాడు. ఈరోజు ఆ దీవెటి ఎవరో కాదు, నీవే. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఎవడొస్తున్నా నీవే ఆ దీవెటి. నీవు కూడా ఉండాలి. రివా శంకర రిఖా దేవుని యవనస్తురాలు సేవకులు అభిషేకురాలు ఈరోజు దీవెటిగా యేసయ్య రాకడ కొరకు చూపించే దీవెటిగా ఉంటున్నారు. వారిలో ఉన్న అభిషేకం గొప్పది, వారిలో ఉన్న నూనె గొప్పది. అది అభిషేక తైలం, అది యేసు మహారాజు పట్టిన అభిషేక తైలం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అభిషేకం, ఎంత గొప్ప పిలుపు, ఎంత గొప్ప దర్శనం నీ మీద. ఎంత మహిమ చెల్లించాడు దేవునికి, ఎంత గొప్ప పిలుపు నీకు ఇచ్చినాడు. ఈ సీయోను సంగమా, నీకు ఇచ్చిన పిలుపు మామూలు పిలుపు కాదు, అది పరలోక పిలుపు, అది దేవుని పిలుపు. సింహాసనాసురుడుగా యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుని సేవ చేసిన పరిచయంలో ఉన్నావు. ఎంత గొప్ప పిలిపించినారు. నువ్వు యేసయ్య రాగానే సిద్ధపడుతున్నావా? దేవునికి అభిషేకంతో నిలబడి ఉన్నావా? అభిషేకం పైన మీద ఉన్నదా? దీనికి ఎదుగుతుందా? దీనికి ఆరిపోయిందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. శాలానియా కూరాలా ఓ శాబా అగ్ని మండించాలి. దేవుడు నీకు మండించు, అనేకని మండించాలి. నా యేసయ్యతో చిత్తపడి ఆయన నేను ఏర్పరచుకున్న దర్శనం అది నువ్వు మండించు, అనేకని మండించాలి. నీవు మండించు, అనేకని మండించాలి. నీలో ఉన్న దీవిని అనేకని దీవెనగా మార్చబోతుంది. నువ్వు ఇక మండకుండా ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు నువ్వు మండుతావు. నువ్వే మండలేదు, నువ్వు మైట మండకుండా ఉంటే అనేక ఎలాగ మండిస్తావు. ఇక లోక ఆలోచనలు, ఇక హృదయం లోక కిరీల మీద, లోక ఆశల మీద, లోక ఇచ్చల మీద, ఐగిగా విచారణ మీద ఉంటే ఈరోజు దేవుడు మార్చినాడు హృదయం. నా రాకడకు సిద్ధపడు, నా రాకడకు సిద్ధపడు, నా రాకడకు సిద్ధపడు. పొందుగా అభిషేకం, పొందుగా అగ్ని, పొందుగా అగ్ని, పొందుగాడు.
మండును కాక మండును కాక పొందుకో 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 ప్రతి విడ పొందుకో ప్రతి విడ పొందుకో ప్రతి విడ పొందుకో బలంగా పొందుకో అందరూ పొందుకో దేవుని పొందుకో యవనస్తులా పొందుకో యవనస్తులా పొందుకో బలంగా పొందుకో ఇక బలంగా పొందుకో నీ మీద అగ్ని నీ మీద దీవెట్టి నీకు ఒక దీవెట్టి సీమల సంఘంలో నువ్వు ఒక దీవెట్టి దేవుని కొరకు ఏర్పరచుకున్న దీవెట్టి నువ్వు అభిషేకం గొప్పది పొందుకో పొందుకో బాబా పొందుకో ఎవరసరా పొందుకో నీ మీద ఉన్న అభిషేకం గొప్పది అభిషేకం రీమాన దూరవ శందవ నీ కలిగిన టైంలో రీకామాన దూరవ విశ్వనాథవ దేని గురించి బాధపడుతున్నా నీ హృదయంలో ఏ బాధ ఉంది ఈరోజు అభిషేకం చేస్తున్నా రీకామా దూరవ యేసు నామములో నీ కట్టు తెంచబడుతుంది రీమాన దూరవ విశ్వ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ మైటీ లార్డ్ శందవ రాకామాన దూరవ అగ్ని జీవిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా లోకంలో దీని కొరకు నిలబడలేదు యేసు నామములో యవన వయస్సులో నిమిత్తం ఉన్న అభిషేకం గొప్పది నీకు ఇచ్చిన అభిషేకం గొప్పది నీకు ఎంత అభిషేకం చేస్తే ఇచ్చినారు నువ్వు నడుస్తుంటే నీలోని అగ్ని దిగుతా ఉండింది నువ్వు మందిరంలో అడుగు పెట్టినా కూడా అగ్ని దిగుతా ఉండింది అంత గొప్ప అభిషేకం ఉంది పొందుకో బిడ్డ దేవుని కుమార్తె పొందుకో దేవుని కుమార్తె పొందుకో అగ్ని 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 నీ ఆలోచన నీ మీద దేవునితో పిలుపు నువ్వు దీవెటిగా మారాలి దేవుని కొరకు దీవెట్టి మాట్లాడు మాట్లాడు బలంగా మాట్లాడు బలంగా అభిషేకం దిగలుగా నీ మీద ఉన్న అగ్ని దిగలుగా నీ మీద ఉన్న దేవుని పిలుపు నెరవేర్చబడలేదా టచ్ తండ్రి మరి నింపండి ప్రభు మీ అగ్నితో నింపండి సంఘానికి ఒక దీవెటిగా అయ్యా మీ నూనెతో నింపి ఉన్నారు ప్రభు మీ అభిషేక తైలముతో మాట్లాడండి బలంగా అభిషేకం పొందుకోండి ప్రతి ఒక్కరు అభిషేకం పొందుకోవాలి మీరు దీవెటి ఎదుగుతారా 5 మందిని దీవెటి ఇచ్చిన 5 మందిలో మోసం పైన 4 మంది ఉండకూడదు ఈ రోజు దేవుడు చెప్తున్నారు మీ కొరకే ఈ అమాల దూర మీరు ఎదుగుతున్న దీవెటిగా యేసే కొరకు మండాలి ఏసయ్య
మాట్లాడుతున్నారు మీకు మీ ఒక్కరిలో ఉండి కొంచెం భాషలు మాట్లాడండి నేనంటే భాషలు మాట అగ్ని పొందు అభిషేకం పొందు మాట్లాడుకోవాలా మీరు దేవుని అభిషేకం వాడుకోండి ఐదు నిమిషాలు